ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండు, ఈమె మా నానమ్మ. పేరు ముత్యాలు, మనసు ముత్యం. పలకరించు నానమ్మ. వీడు అమ్మని అమ్మ అని పిలవకుండా ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. అమ్మని ఎప్పుడు పిలుస్తాడో ఏంటో. ఫ్రెండు, ఈయన మా తాతయ్య అప్పలనాయుడు. వలసకి తాతయ్య కానీ నన్ను ఆడించడంలో చిన్నపిల్లలు అయిపోతారు. ఏనుగుల్లా కూర్చొని నన్ను ఇల్లంతా తిప్పుతారు. నువ్వు కూడా పలకరించు తాతయ్య. ఎప్పుడెప్పుడు మా ఇంటూ అడుగు పెడతావా అని మేమందరం ఎదురు చూసాం. కానీ ఇలాగ అడుగు పెడతావని అనుకోలేదు. నెక్స్ట్ ఫ్రెండు, రా ఫ్రెండు. ఈవిడ మా అమ్మగారు. ఈవిడ కూడా అచ్చం నీలాగే. పరిచయం లేకపోయినా సొంత వాళ్ళలా మాటనిస్తుంది. అమ్మగారు, పలకరించండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. తను మా మల్లేష్ మామ, తిను మా వరరాత. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. 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 తను మా పిన్ని, తిను మా బాబాయ్. నిన్ననే పెళ్ళయింది. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. ఫ్రెండు, ఎప్పటి నుంచో మా వాళ్ళని పరిచయం చేయడం అనుకున్నాను. కానీ నా పుట్టినరోజునే పరిచయం చేయాలని రాసుండేమో. ఈ రోజుకి నా కోరిక తీరింది. అమ్మయ్య. ఏంటి, నా ఫ్రెండ్ రాకముందు వరకు అందరూ సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. నా ఫ్రెండ్ వచ్చేసరికి అందరూ డల్ అయిపోయారు. ఏంటి, నా కొడుకు ఉండాల్సిన ప్లేస్లో ఎవరో పిల్లాడున్నాడు. నా కొడుకు పిలవాల్సిన వరుసలతో బంటి అందర్నీ పిలుస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. ఓహో, మీ అందరిని పరిచయం చేశాను కానీ మీకు మా ఫ్రెండ్ని పరిచయం చేయలేదని మీరు ఫీల్ అవుతున్నారా?
తిను నా ఫ్రెండ్. ఓ రోజు నేను స్కూల్ కి వెళ్తుండే పరిచయమైంది అని చెప్పాను కదా, తనే ఈ ఫ్రెండ్. మళ్ళీ స్కూల్లో కనిపించింది. ఆ తర్వాత డైలీ కలుసుకోవడం వల్ల బెస్ట్ ఫ్రెండ్ అయింది. పేరుకి ఫ్రెండ్ కానీ నన్ను తన బిడ్డతో సమానంగా చూసుకుంటుంది. రూపని దీపుతో పాటు స్కూల్కి పంపించడమే మన కొంప ముంచింది. రా ఫ్రెండ్, కేక్ కట్ చేద్దాం. ఎవరు రాజు ఈ బంటి? బంటి, మీ అమ్మ ఎక్కడుంది బంటి? అమ్మో, మా అమ్మ గురించి నన్ను అరగొద్దు ఫ్రెండ్, మా నాన్న తింటారు. రాజు నిన్నే అడుగుతుంది. ఈ బంటి ఎవరు? ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. బిడ్డను ఒకసారి చూద్దాం అమ్మా. వాడి మొహం నేను చూడలేను, నాకు ఇష్టం లేదు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య, మావయ్య, మీరైనా చెప్పండి, ఈ బంటి ఎవరు? రాజుని నాన్న అని ఎందుకు పిలుస్తున్నాడు? మిమ్మల్ని నాన్నమ్మ తాతయ్య అని ఎందుకు పిలుస్తున్నాడు? బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే నా బిడ్డను చంపేస్తాను. చెప్పండి. మీ కోడలు చచ్చిపోయిందనుకుని రాజుకి ఇంకో పెళ్లి చేశారా? అమ్మా, నా కొడుకు అలాంటోడు కాదమ్మా. అలాగే చేసుకునేటోడైతే ఎప్పుడో చేసుకునేవాడు. మరి వేరే పెళ్లి చేసుకోకుండా కొడుకు ఎలా వచ్చాడు మావయ్య? ఏంటి, మా ఫ్రెండ్ ఏదేదో అరుగుతుంది, అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.